నా పేరు హరిణి. నేను ఈ డాక్టర్ కేర్ ట్రీట్మెంట్ అన్నది నా హెడేక్ కోసం తీసుకుంటున్నాను, విచ్ ఎఫెక్టెడ్ మై ఫేషియల్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ డాక్టర్ కేర్ త్రూ యాడ్స్ యాక్చువల్లీ. I particularly choose homeopathy is like somewhere I have read in an article where through homeopathic medication the problem actually cures from the root cause. So whereas in other ways of medication which is not possible. So particularly I have chosen homeopathic medication for this cause. I have been going through this medication from past 2 months and I have been seeing results also where my frequency of headache have been reduced. So I would recommend this Dr. Care Homeopathic to everyone. Thank you Dr. Care Homeopathy. నా పేరు లక్ష్మణ్ రావు. నేను వైజాగ్ సీతందార్లో ఉంటాను. 2.5 years బ్యాక్ నేను సైనస్తో బాగా ఇబ్బంది పడ్డాను. ప్రైవేట్ ఇంగ్లీష్ డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కలిసాను. రెగ్యులర్గా మందులు తీసుకున్నాను ఒక 6 నెలలు. ఆ మందు వేసుకున్నప్పుడు తగ్గిది, కోర్స్ అయిపోయాక మళ్ళీ వచ్చేది, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ కోర్స్ వాడడం, అలా 6 months బాగా ట్రబుల్ అయ్యాక డాక్టర్ గారు కన్సల్ట్ చేస్తే మీకు ఆపరేషన్ చేసేసారన్నారు. సో అప్పుడే నాకు డాక్టర్ గారి గురించి విన్నాను. ఎలాగంటే మా అంకుల్ ఒక ఆయన ట్రీట్మెంట్ తీసుకుని ఆయన బాగా తగ్గింది. సో ఆయన రిపోర్ట్ చేసి ఒకసారి వెళ్ళి కలిసాను. ఏదైతే ఫస్ట్ మేజర్ సైనస్ ప్రాబ్లం ఉందో, ఏదైతే సర్జరీ పడుతుంది అన్నారు ఇంగ్లీష్ డాక్టర్, సో ఇక్కడ మేడం ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల సైనస్ ఇప్పుడు నాకు 99.9% ఏమీ లేదు. ఈ లాస్ట్ 1.5-2 years కూడా నాకు మేజర్గా జాయింట్ పెయిన్స్ ఇష్యూస్ ఏమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నా పేరు సరస్వతి అండి. మా పాప పేరు గ్రేస్మా. మా బాబుకి సైనస్ ప్రాబ్లం ఉందండి. దానివల్ల మార్నింగ్ లేవగానే చాలా ఇబ్బంది పడేది, ఒంట్లో ఎప్పుడు కూడా వీక్నెస్గా ఉండేది, కాళ్ళు పీకడం, అలాగే ఎప్పుడు తుమ్ములు, అలా ముక్క వర్షం పడితే అలా కారుతూ ఉండేది. చాలా హాస్పిటల్కి తిరిగాము. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే సైనస్ అంటే ఆపరేషన్ చేయాలి అని చెప్తున్నారు. చిన్న ఏజ్లో ఆపరేషన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్లు ఇలాంటివి ఏమైనా వస్తాయని చాలా భయపడ్డాం. సో మా ఫ్రెండ్స్ డాక్టర్ కేర్ గురించి చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్నా మేడం కలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది బాగా చేస్తున్నారు. ఏమైనా హెల్త్ బాగోకపోతే మేడం దగ్గర రాగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మా పాపకి ఇప్పుడు అంతా చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పు అనేది వచ్చిందండి. థ్యాంక్స్ టు డాక్టర్ కేర్. ఐఎమ్ సబరీష్. ఐఎమ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫ్రమ్ ఫ్యూ డేస్. అంటే డాక్టర్ కేర్ హోమియోపతికి వచ్చిన తర్వాత నేను 30 days అయింది జాయిన్ అయ్యి. కొన్ని రిజల్ట్స్ అనేవి కనిపించింది. ఇంతకుముందు వేరే చోట వాడాను, లోకల్ మెడిసిన్స్ వాడాను, ఎక్కడా నాకు అంత రిజల్ట్ అనిపించలేదు. 30 daysలో ఎంత కొంత రిజల్ట్ కనిపించింది అంటే డాక్టర్ కేర్ హోమియోపతిలో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ అపర్ణ మ్యామ్. నాకు డాక్టర్ కేర్ హోమియోపతి ఎలా తెలుసు అంటే నా వెల్ విషర్ కి ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళు నాకు రిఫర్ చేశారు. వాళ్ళు తగ్గిందన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఐ హ్యాడ్ ఎ ట్రస్ట్ ఆన్ డాక్టర్ కేర్ హోమియోపతి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీకాంత్. నేను గాజువాక నుంచి వచ్చాను. గత 6 months నుంచి అలర్జిక్ రియానిటిస్ అనే ప్రాబ్లం నుంచి చాలా సఫర్ అయ్యాను. చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడా, అంటే ఆ టైంకి తగ్గిపోయాయి తప్ప నాకు శాశ్వతమైన ప్రాబ్లం అయితే క్లియర్ చేయలే. సో వన్స్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఒక హోమియోపతి గురించి తెలుసుకున్నా. పక్కన ఉన్న ఈ హోమియోపతి దగ్గరికి వచ్చాను. వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు నాకు 6 monthsలో మీకు రిజల్ట్స్ చూపిస్తాను. ఫస్ట్లో నమ్మలేదు. నేను వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడైతే మాత్రం 3 months, ఆల్మోస్ట్ ఇంకో 6 months అయింది అక్కడి నుంచి. ఆ 6 months నుంచి నేను చాలా క్యూర్ అయ్యాను. అసలు నాకు ఉదయం లెగిస్తే దగ్గర 200 తుమ్ములు వచ్చేవి. చాలా ఇబ్బంది పడేవాడిని, నిద్రపోవడానికి ఇబ్బంది పడేవాడిని, బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడేవాడిని. డాక్టరే చెప్పేవారు ఐస్ తినమని చెప్పి. ఐస్ తిన్నాం కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. కొన్ని ఫుడ్స్ అంటే ఎలర్జీ ఉండేవి, అవి కూడా చాలా వరకు క్యూర్ అయినాయి. ఏది పడితే తింటున్నా. ఇప్పుడు నా హెల్త్ ఇప్పుడు చాలా బెటర్గా ఉందంటే డాక్టర్ కేర్ ద్వారానే. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరస్వతి. నేను జిల్లా పరిషత్ దగ్గర నుంచి వస్తున్నాను. నాకు హెల్త్ పరంగా థైరాయిడ్ నెక్స్ట్ స్పాంటలైటిస్, ఇస్నోఫిలియా నా థైరాయిడ్ ఏమో కొంచెం ఉండేది. తర్వాత నేను మా వారు చనిపోయాక నాకు డిప్రెషన్లో ఎక్కువైపోయి బయట మందులు వాడినా నాకు తగ్గలేదు. ఇక్కడ డాక్టర్ కేర్ నాకు సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్. సజెస్ట్ చేసాక వచ్చాక నాకు నార్మల్ అయింది. స్పాంటలైటిస్ కూడా తగ్గింది. నెక్స్ట్ ఇస్నోఫిలియా కూడా కొంచెం నార్మల్కి వచ్చింది. ఇప్పుడు నేను నా పనులన్నీ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. నా పేరు దొంగరవి. మాది ఎస్ఎంపురం, ఇచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఏ తిన్నా గొంతు దిగేది కాదు. మళ్ళీ నాకు ఇక్కడ గొంతు దగ్గర చాలా వాపుగా ఉండేది. నేటి వైద్యం వాడాను. నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాను. మేడం గారు ఆపరేషన్ పడదన్నారు. అదే కొన్ని రోజులకి అలా తగ్గుతుంది అన్నారు, కానీ నాకు తగ్గలేదండి. పేపర్లో యాడ్ చూశాను. అది చూసి శ్రీకాకుళంలో డాక్టర్ దగ్గరికి సంప్రదించాను. నాకు ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. నాకు ఏది ప్రాబ్లం కూడా లేదండి. చాలా బాగానే ఉందండి. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. నా పేరు వినీలా, అది విజయవాడ. నాకు హైపోథైరాయిడ్ ఇష్యూ ఉంది. 5 years నుంచి సఫర్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చేప్పటికి 75 mg వాడేదాన్ని. ఇది 3rd year. ఇప్పుడు 12.5కి వచ్చింది. ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు
ఇప్పుడు నా థైరాయిడ్ హార్మోన్ నార్మల్గానే ఉంది రిపోర్ట్, బట్ కంప్లీట్గా మానేయడం కోసం కంటిన్యూ చేస్తున్నాను. నేను బెంగళూరులో ఉంటాను యాక్చువల్లీ. నాకు అవసరమైనప్పుడల్లా కొరియర్లో కూడా పంపిస్తూ ఉంటారు. హెల్ప్ఫుల్గా ఉంది మెడిసిన్ అని. అంటే ఎవరు రికమెండ్ చేయలేదు. ఓకే, దాని గురించి నేను చూసి వచ్చాను. నేను వాడటం మొదలుపెట్టిన తర్వాత మా మమ్మీ కూడా 1 year నుంచి వాడుతున్నారు. తగ్గుతుంది, నా డోస్ కంటిన్యూస్గా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాను, ఇంకో 1 year పట్టొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ కేర్ హోమియో. నా పేరు మురళీ విష్ణు సార్. నేను బ్యాంక్ ఎంప్లాయీ. పైల్స్ ప్రాబ్లంతో ఉన్నాను. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మెడిసిన్స్ అయితే వాడాను. తర్వాత వాళ్ళు ఏంటంటే సర్జరీ చేయాలి అని ఇవన్నీ చెప్పారు. సో సర్జరీ అంటే కొంచెం భయపడ్డాను. సో హోమియోపతిలో మనకి క్యూర్ ఉంది అని చెప్తే నాకు ఇట్లా డాక్టర్ కేర్ని సజెస్ట్ చేశారు. ఇక్కడ మెడిసిన్స్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది. ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశారు ఇట్లా హోమియోపతి మెడిసిన్స్. ఖచ్చితంగా ఇప్పుడు నాకంటే ఆల్రెడీ నేను లైవ్లో మా ఫాదర్ని ఎగ్జాంపుల్గా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ సేమ్ ఇదే ఇష్యూ ఉన్నప్పుడు సర్జరీ చేశారు. తర్వాత ఒక 2-3 yearsకి మళ్ళీ అదే ఇష్యూ ఆయనకు వచ్చింది. సో అందువల్ల నాకు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ గురించి నాకు భయం వేసి నేను ఇట్లా హోమియోపతి హాస్పిటల్కి వచ్చాను. సో ఇప్పుడైతే నేను ఒక 2 months నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను. సో మాక్సిమం నాకు క్యూర్ అయిందని నేను చెప్పాలి. థ్యాంక్ యూ డాక్టర్ కే. నా పేరు తాడిపర్తి రాంచరయ్య, కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామ పంచాయతీ. నాకు ఫైల్స్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఆ టైంలోనే కొంచెం స్కిన్ ఎలర్జీ కూడా ఉంది. డాక్టర్ కేర్ సంప్రదించగా వాళ్ళు మెడిసిన్ అది ఇవ్వడం జరిగింది. కన్సల్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఫైల్స్ అనేవి కొన్ని నొప్పి లేకుండా అన్ని కంట్రోల్ అయినాయి. బాగా స్కిన్ కూడా బాగా పనిచేసింది. డాక్టర్ శశాంత్ శర్మ గారు బాగా చూడటం, బాగా మంచి మెడిసిన్ ఇవ్వటం వల్ల అన్నీ కొంచెం క్యూర్గా నీట్గా ఇబ్బంది లేకుండా ఉంది. పేరు నాగమణి. మేము జైరాబాద్ నుంచి వచ్చాము. మేము 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. నాకు పైల్స్ ప్రాబ్లం చాలా ఉండే. అక్కడ హాస్పిటల్కి పోతే కూడా చాలా ఆపరేషన్ చేయాలని భయపెట్టిండు. కాకపోతే ఇంకా మా బిడ్డ ఇక్కడ వాడుతుంది కాబట్టి మా బిడ్డ పంపిస్తే ఇక్కడ వచ్చినాము. అమ్మ నీకు తగ్గిపోతుంది, ఏం ఫికర్ చేయకండి, నీకు ఫస్ట్ దాంట్లో ఉన్నది ఇప్పుడు తగ్గుతుందని ధైర్యం ఇచ్చిండు, హిమ్మతి ఇచ్చిండు. మాకు బాగా మంచిగా చెప్పిండు. కాబట్టి 2 సంవత్సరాలలో నాకు పైల్స్ ప్రాబ్లం తగ్గిపోయినాయి. మొత్తం క్లియర్గా అయింది. చాలా ప్రాబ్లం ఆపరేషన్ కాడికి వచ్చింది, తగ్గిపోయింది. మాకు డాక్టర్ మంచిగా చేసిండు, చూసిండు, మంచిగా చెప్పిండు. ఇప్పటిదాకా ఇక అది పైల్స్ తగ్గినాయి. 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళు నడుముల నొప్పులు ఎక్కువ వచ్చిండే. వాటికి కూడా మందులు వాడుతున్నాము. కొంచెం నార్మల్కి వచ్చినాయి. ఇక అవి కూడా కొంచెం తగ్గినట్లు కొంచెం మాకు మంచి ఇప్పటిదాకా అయితే మంచిగా ఉన్నది. నా పేరు వెంకటరమయ్య, అది ఉద్దేశం తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. హోమియోపతి మెడిసిన్ నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేది ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదేమి. ఇది వచ్చిన కదా మెడిసిన్ పర్లేదు, బాగుంది. ఫస్ట్ 10 days డయాబెటిక్, ఇప్పుడు సాధారణ వాడిన కానించి 6-7 కల్లా వస్తుంది. బాగా నార్మల్గా కన్వర్ట్ ఇబ్బంది లేకుండా బాగుంది సార్. ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. నా పేరు భాగ్యలక్ష్మి. నా వయసు 35 సంవత్సరాలు. నేను డయాబెటీస్తో బాధపడేదాన్ని. ఇంగ్లీష్ మందులు కూడా చాలా వాడాను. ఒకరి వల్ల తెలుసుకొని నేను డాక్టర్ కేర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇంగ్లీష్ మందులు ఒక 3-4 సంవత్సరాలు బట్టి వాడుతున్నా కూడా నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కొన్ని నొప్పులు అవన్నీ ఉండేవి, నీరసంగా ఉండేది. డాక్టర్ కేర్ హోమియోపతి వాడిన తర్వాత నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే తగ్గాయి, నీరసం లేదు. నేను వాడి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మా పాప కూడా కొంచెం ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే నేను ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. నా ఫ్రెండ్స్కి కూడా నేనైతే డాక్టర్ కేర్కే సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. నా పేరు కృష్ణారెడ్డి, నేను మియాపూర్ నుంచి వచ్చాను. ఈ హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసి డాక్టర్ కేర్ వారి దగ్గర నేను మా మిస్సెస్కి కానీ మా మదర్కి కానీ తీసుకుంటున్నాను. 1.5 years నుంచి. మోకాళ్ళ నొప్పులు అయితే కానీ, డయాబెటిక్ అయితే కానీ, ఒక మెడిసిన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 2-3 months నుంచి కొంచెం నార్మల్ స్టేజ్కి ప్లస్ పెయిన్ రిలీఫ్ మా అమ్మ కానీ మా మిస్సెస్ కానీ 1.5 years కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను మెడిసిన్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను. ఈ 1.5 years నుంచి కూడా కొంచెం పెయిన్ రిలీఫ్, క్యూరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు డాక్టర్ కేర్ హోమియోపతి. నా పేరు రత్నం. నేను డాక్టర్ హోమియో కేర్కి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులతో బాగా వచ్చానమాట. కానీ నేను నీ క్యాప్ వేసుకోకపోతే నడవలేకపోయేదాన్ని అసలు. నేను అలాంటిది ఇప్పుడు నేను నీ క్యాప్ కూడా వేసుకోవట్లేదు. కానీ నాకు చాలా బాగా ట్రీట్ చేశారు ఇక్కడ డాక్టర్ గారు, డాక్టర్ ధీరజ్ సార్. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు 1 year అవ్వింది. నాకు అసలు 6 months లోపే నాకు తగ్గిపోయిందండి కాళ్ళ నొప్పి. ఇప్పుడు నేను ఏమి కూడా నీ క్యాప్స్ గట్టా ఏమీ వేసుకోవట్లేదు. చాలా బాగా ట్రీట్ చేశారన్నమాట. నాతో పాటు మా చెల్లి, మా అబ్బాయి కూడా వచ్చారు.
కాళ్ళకు ట్రీట్మెంట్ బాగానే ఉంది. నా కాళ్ళ నొప్పి బాగా తగ్గింది. ఇప్పుడు బాగానే ఉన్నాను నేను. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. నా పేరు రమణ. నేను కేపీహెచ్పి ధర్మారెడ్డి కాలనీ నుంచి వచ్చాను. డాక్టర్ కేర్ చాలా బాగుంది. 10 years నుంచి వాడుతున్నాం మేము. కిడ్నీలో స్టోన్స్ వల్ల నేను హోమియోపతికే వచ్చాను. బాగుంది. సురేష్ గారు బాగా ట్రీట్ చేస్తారు. ఇంకా మా వారు కూడా వాడుతున్నారు, డయాబెటిక్ ఆయనకు కూడా బాగుంది. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. अस्सलाम वालेकुम, मेरा नाम फरीन सुल्ताना, मैं जीडी मेटले से आई हूँ, जीडी मेटला साई बाबा नगर। मैं होम्योपैथी केयर का है। जब से 13 mm का स्टोन था, दवाखाने में बताए तो मेरे को ऑपरेशन करना बोले थे। यहाँ का बाद थोड़ा अच्छा है, रिलीफ हुआ, थोड़ा कम भी हुआ। होम्योपैथी का जब से बहुत एक्टिविटी हूँ, मैं अच्छी हूँ। उससे साइज़ भी कम हुआ, अभी थोड़ा है, वो भी हो जाता बोल को बोलते हैं। बहुत बहुत अच्छा हुआ मेरे को उसके होम्योपैथी केयर से आने से बहुत अच्छा हुआ है। दवा खाने से बहुत एक्टिवेट हुई हूँ, उसके बहुत अच्छा है। हर एक भी बहुत अच्छा दिखता है मेरा। జీ మహేష్ అండి, విజయవాడ 1 టౌన్ కొత్తపేట నుంచి వచ్చాను నేను. 1 week టైల్స్ దగ్గర బాగా విపరీతంగా నరమ్స్ లాగి నిద్ర పట్టేది కాదు. ఏంటంటే పరిస్థితి దీన్ని బట్టి నేను డాక్టర్ కేర్ దగ్గరికి వచ్చేసి ఇలాగా ప్రాబ్లం చెప్పాను. దానివల్ల మెడిసిన్ ఇచ్చారు. అంతకుముందు వేరే డాక్టర్ ఉండేవారు, ఇప్పుడున్న మేడం గారు చూసి బ్యాక్ పెయిన్ అన్నది రికవర్ అయింది. ఈ చిన్న ఎల్బో దగ్గర కొంచెం సుక్కు బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం సుక్కు మనకు అనిపిస్తుంది. ప్రెసెంట్ టైస్ దగ్గర కానీ బ్యాక్ బోన్ కానీ పెయిన్ అంటూ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. నేను ఇప్పుడు 5 months నుంచి వాడుతున్నాను. ప్రెసెంట్ బ్యాక్ బోన్ కానీ టైస్ కానీ క్లియర్ అవుట్ అయింది. ఒక ప్యాంట్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం సుక్కు మారుతుంది. డాక్టర్ కేర్ హోమియోపతి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వీరేశం, నేను బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీని. నేను ఇక్కడ 2023 ఫిబ్రవరి నుంచి మందులు వాడుతున్నాను. కొద్దిగా ఈ రైట్ సైడు కాల్ ప్రాబ్లం ఉండే, నడవరాకుండే, సయాటికా ఏదో ప్రాబ్లం అన్నారు. ఎక్స్రే అని చూసేసి వీళ్ళు మందులు ఇచ్చారు. ఒక 85-90% తగ్గనిది. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. My name is Monika. I am a patient of alopecia. Before I tried many medications, allopathic and Ayurvedic, but it didn't get any success there. So then I came to Dr. Care and now I'm satisfied with it. It's almost 50% cured and Dr. Shashank is treating me. I have suggested others, also my husband, and for other treatments also. मैं आपको भी सजेस्ट करूंगी कि अगर कोई भी प्रॉब्लम है, होम्योपैथिक इज द बेस्ट मेडिसिन, नो साइड इफेक्ट्स और भी कुछ प्रॉब्लम नहीं होती है इससे, तो प्लीज ट्राई इट। एंड थैंक यू डॉक्टर शशांक के उन्होंने ट्रीट किया है, सो आई एम फीलिंग बेटर। थैंक यू डॉक्टर केयर। నా పేరు నరసింహారావు, మాది విజయవాడ. యాక్చువల్లీ నాకు బీటెక్ సెకండ్ ఇయర్లో విటిలిగో లైక్ ఎలా అంటే వైట్ ప్యాచెస్ లాగా హ్యాండ్ మీద స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అప్పుడు ఇనిషియల్లోనే మా ఫ్రెండ్ ఒకరు రిఫరెన్స్ చేశారు ఇక్కడ హోమియోపతి వాడమని. సో నేను నా బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చినప్పుడు శశాంక్ సార్ నాకు డాక్టర్. సో నేను ఒక 3 years వాడాను. 3 years వాడినాక కంప్లీట్గా తగ్గిపోయింది విటిలిగో. సో నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు అలాగైతే అంతా నార్మల్. ఓకే, సో థ్యాంక్స్ టు శశాంక్ సార్ అండ్ థ్యాంక్స్ టు డాక్టర్ కేర్. మై సెల్ఫ్ డాక్టర్ కేర్ అండ్ డాక్టర్. నమస్కారం అండి, నా పేరు కేశవరావు, అది ఇక్కడే గొల్లపూడి విజయవాడ. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కాళ్ళు ఆనకాయలు అనేవి ఉండేవి. దానివల్ల నేను దగ్గర 15-16 years గా చాలా ఇబ్బంది పడేవాడిని. బిఫోర్ దీనికి రాకముందు నేను ఇంగ్లీష్ మెడిసిన్ లో 2 times నేను సర్జరీ చేయించుకున్నా. ఆనకాయలు తీయించుకున్నా కూడా నాకు రికవర్ అవ్వాలి, చాలా ఇబ్బంది పడేవాడిని. ఢిల్లీ ఎయిమ్స్ లోనే ఆపరేషన్ చేయించుకున్నాను, సర్జరీ చేయించుకున్నాను. కాళ్ళు చాలా గట్టిగా ఉండేవి మొదట్లో. వీటి వల్ల నేను అంత అంటే చెప్పలేని పరిస్థితి. చలికాలం వచ్చిందని చాలా ఇబ్బంది పడేవాడిని. అప్పుడు మేడం అన్నారు కనీసం 2 years అన్న పడుతుందండి అని చెప్పేసి అన్నారు. స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను మెడిసిన్. 6 months గా మెడిసిన్ వాడిన తర్వాత అది కొంచెం మెత్తపడడం మొదలైంది, చాలా వరకు రికవర్ అయింది. ఇప్పుడు నేను ఫ్రీగా నడవగలుగుతాను. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. నా పేరు బి కృష్ణారావు, నేను శ్రీకాకుళం బలగా నుండి వచ్చాను సార్. నేను ఇంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగాను. నా కడుపు లోపలేమో చిన్న కాయలాగా ఉండి సార్, అదేమో చాలామంది డాక్టర్ చూశారు కానీ మందులు ఇచ్చారు కానీ తగ్గలేదు సార్. నాకు కడుపులో చాలా నొప్పి ఉంది సార్. అన్నం తిన్నా సరే, లేకుంటే ఎక్సర్సైజ్ చేసుకున్నా సరే, నడిచినా సరే చాలా కష్టంగా ఉంది సార్. డాక్టర్ కేర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం నుండి మందులు వాడుతున్నాను సార్. నాకు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉన్నా సార్, చాలా యాక్టివ్గా ఉన్నా సార్. ఎటువంటి నొప్పి కానీ ఏం కానీ లేదు సార్. థ్యాంక్ యూ డాక్టర్ కేర్ సార్. నమస్తే అండి, నా పేరు శివనాయక్ అండి.
అయితే యాక్చువల్లీ నాకు రుమటాలజీ. థ్యాంక్ యూ డాక్టర్. సర్వికల్ స్పాండిలోసిస్ వచ్చింది. సో దానికి కూడా నేను అంటే ఇక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, ఎలాగో ఇది తగ్గిందని. సో అది కూడా సో ప్రామిసింగ్. ఇప్పటికి 6 months అవుతుంది. సో ఫార్ సర్వికల్ స్పాండిలోసిస్ ఇబ్బంది అయితే మాత్రం ఏం కలగలేదు. ఇంతకు ముందు అంతా అంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లాగుతున్నట్టు అలా చాలా ఇబ్బంది ఉండేది. బట్ ఇప్పుడైతే అసలు ఆ ఇబ్బంది ఏం లేదు. ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమబిందు మ్యామ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీ ఫిజిషియన్ అయిపోయారు ఇప్పుడు. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద ట్రీట్మెంట్. అండ్ డాక్టర్ కేర్ వాళ్ళు కూడా మేము ఒకవేళ మెడిసిన్ తీసుకోవడం మర్చిపోయినా దే యూస్ టు కాల్ అస్. మీ టైం అయింది, రేపు మీ మెడిసిన్ అయిపోతుంది, సో రిమైండ్ చేసేవాళ్ళు. వెరీ హ్యాపీ విత్ ది ఎక్స్పీరియన్స్. అండ్ నా ఫ్యామిలీని కూడా, నా క్లోజ్ రిలేటివ్స్ కూడా నేను రిఫర్ చేశాను ఇక్కడ. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్ కేర్. నా పేరు అనూష. నేను చందానగర్ నుంచి వచ్చాను. నేను 10 months నుంచి టాన్సస్ ఇన్ఫెక్షన్స్తో ఎవ్రీ 2-3 monthsకి టాన్సస్ ఇన్ఫెక్షన్ వచ్చేది. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాను, సర్జరీ వరకు కూడా వెళ్తుందని చెప్పారు. ఫోన్స్లో చూస్తూ ఉంటే నాకు డాక్టర్ కేర్ హోమియోపతి అన్నది ఒకటి మంచి రిజల్ట్స్తో కనిపించింది, వ్యూస్తో. సరే ఒకసారి ట్రై చేద్దామని నేను ఆఫ్టర్ 3 months వచ్చాను ఇక్కడికి. 15 daysకి నాకు ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే, వాడాను 15 daysకి. 10 to 20% వరకు ఆ 15 daysలోనే బాగా రిజల్ట్ వచ్చింది. ఇప్పటికి 3 months అయింది. నాకు ఆఫ్ 50% వరకు చాలా వరకు తగ్గింది టాన్సస్ ఇన్ఫెక్షన్. నాకు 1 year డ్యూరేషన్ ఇచ్చారు, 1 year కోర్స్ వాడాలని. ఈ 1 year అయ్యేలోపు నాకు పర్మనెంట్గా తగ్గిపోద్దని నమ్మకం నాకుంది. థ్యాంక్స్ టు డాక్టర్ కేర్ హోమియోపతి. నేను లలిత, హైదరాబాద్లోనే ఉంటున్నాను. 2019లో నాకు బాబు పుట్టాడు. ఆఫ్టర్ డెలివరీ కొంచెం థైరాయిడ్ లెవెల్స్ కానీ గ్యాస్ట్రాయిడ్స్ కానీ చాలా యాక్టివ్గా హై అయిపోయింది. ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చినా ఏదో ఒక సిరప్ తాగడం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే యాజ్ యూజువల్ ప్యాన్ ఇస్తారు. సో అలా ప్యాన్ వేసుకుని ఇలా సప్రెస్ చేసుకుంటూ ఉండేదండి. ఆల్ ఆఫ్ సడన్ ఇలా అవుటింగ్కి వెళ్ళేసరికి హెక్టిక్ అయిపోయి కంటిన్యూస్ 1 week వామిట్స్ అయ్యాయి. మొదట్లో మా మమ్మీ తీసుకున్నారు, కాళ్ళ నొప్పులకి కానీ కాళ్ళ వాపులకు కానీ. అమ్మకి 3-4 నెలల్లోనే పూర్తిగా తగ్గించారు. సో ఆ తర్వాత అమ్మ నాకు సజెస్ట్ చేసి మీరు కూడా వెళ్ళాలి ఒకసారి, హోమియోపతి టాబ్లెట్స్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అందరికీ ఒక పర్సెప్షన్ ఉంటుంది స్లోగా తగ్గుతుందని. నాకైతే చాలా ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ డాక్టర్ కేర్ హోమియోపతితో. థ్యాంక్స్ టు డాక్టర్ కేర్ హోమియోపతి. నాకు సయాటిక పెయిన్ వచ్చి నేను క్రాస్లో ఉండి నడవడం జరిగింది. ఇందులోనే హోమియోపతి పోతే బాగుంటుందని చెప్పి నాకు ఒకరు ఎప్పట్లో నేను హోమియోపతిలో జాయిన్ అయ్యాను. సత్యనారాయణ సార్ గారు ఇచ్చిన మేరకు సారు ఎలా చెప్తే అలా నేను మందులు వాడుకుంటూ నేను ఇట్లా ఈ విధానంగా నడిచే క్రాస్లో నడిచే మనిషిని స్ట్రేట్గా నడిచి ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నానంటే ఇది హోమియోపతి మందులు వాడడం వల్ల నేను ఇంత మంచిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి సయాటిక పెయిన్ లేదు, మొత్తం టోటల్గా తగ్గిపోయింది. కాబట్టి మా తమ్ముని వాళ్ళ బిడ్డ, మా తమ్ముని వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే హోమియోపతి హాస్పిటల్ ఉండి బాగుంటుంది అని చెప్పాను. వాళ్ళు కూడా వాడిళ్ళు, వాళ్ళకు కూడా తక్కువ అయినాయి. దయచేసి ప్రజలారా అందరూ హోమియోపతిని నమ్మండి, నమ్మకం కొద్ది మందులు మింగండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది సార్. My name is Mahi. I'm from Gujarat. I have allergy problem by born. I get rashes and itching in my body. So we started homeopathy and now my allergy is very less and it's better, the condition, thanks to Dr. Care.